నిన్న రాహుల్ గాంధీతో రాజ్యసభ అభ్యర్థులపై డిస్కషన్ జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 16 మంది ఆశావాహులు ఉన్నారని, ఇంకా పేర్లు ఫైనల్ కాలేదు అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు పార్టీలో జాయిన్ అవుతామని కోరలేదని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానం అడగలేదని క్లారిటీ ఇచ్చారు. డీసీసీలకు బాధ్యతలు పెరిగాయి అన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీలకు సహకరించడం లేదని చెప్పారని, సహకరించని ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇక నెలలో ఓసారి మంత్రులు డీసీసీ ఆఫీసులో కూర్చోవాలని కూడా సూచించారు. మంత్రులను ఎవరిని డీసీసీల ట్రైనింగ్ కు రావద్దని తాను చెప్పలేదన్నారు. ఇక గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని, వాళ్లు దోచుకున్నట్లు అందరూ దోచుకుంటారు అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ కేంద్రానికి పన్నులు కడుతోందని, తిరిగి తెలంగాణకు ఎన్ని వస్తున్నాయో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ కేసు వల్ల కవిత రాజకీయ జీవితం నాశనమైందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్లో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. సువర్ణ కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ చిట్ చాట్ చేశారు. దాంట్లో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి బీసీసీలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు, ఆ తర్వాత ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావడం ఒకటి ప్రధానంగా. రెండోది, రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ప్రస్తుత రాజకీయ అంశాలు, మూడింటిపై కూడా వారు మాట్లాడారు. ముఖ్యంగా బీసీసీలకు శిక్షణ తరగతుల సమావేశానికి సంబంధించి దేశంలో ఇప్పటివరకు 8 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆ 8 క్యాంపులు కూడా శిక్షణ తరగతులకు సంబంధించి దానికంటే మెరుగ్గా తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి బీసీసీ శిక్షణ తరగతులు జరిగాయని చెప్పి ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ వారిని మెచ్చుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కానీ లేకపోతే శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా వచ్చేసినటువంటి కృషిని కొనియాడారని చెప్పి పీసీసీ చీఫ్ చెప్పారు. ఇంకా దాంతో పాటుగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీసీల కుటుంబ సభ్యులతో దిగినటువంటి ఫోటోలు కూడా దాదాపు 2 గంటల పాటు 70 మంది బీసీసీల కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరిని పలుకరించుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితులను కూడా వారు గుర్తుకు చేశారు. ఇక అదొకటి. రెండోది రాజ్యసభ సంబంధించి రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే 16 మంది పేర్లు, 16 మంది ఆశావాహులు మేము మాకు అవకాశం కల్పించాలని చెప్పి వారిని కోరినట్టుగా కూడా చెప్పారు. ఈ అంశంపై నిన్న అయితే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి పీసీసీ దాదాపు 45 నిమిషాల పాటు చర్చించినట్టుగా కూడా వారు ప్రకటించారు. కాకపోతే అభ్యర్థి ఎంపిక విషయంలో మరొక మారు ఢిల్లీకి రావడమా లేకపోతే ఫోన్ లో సంప్రదించడమా, ఈ 2 ప్రక్రియ తర్వాత అభ్యర్థి ప్రకటన అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో మెజార్టీగా సామాజిక న్యాయం పాటించేలాగానే ఉంటాయని చెప్పి వారు చెప్పారు. ఇంకొకటి, కోరిన మేరకు ఇటు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఎవరైతే పోటీకి సంబంధించి మేము ఉంటాము అని చెప్పి ఇచ్చిన వారైతే ఒకటి, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీకి పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా కోరినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇంకా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల విషయంలో వచ్చేసరికి మాత్రం రాహుల్ గాంధీ కుటుంబము దాదాపుగా గాంధీ కుటుంబం దేశానికి చేసినటువంటి సేవలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకొకటి, వారి త్యాగాల కుటుంబం, పైసలు ఇవ్వాల్సిన అవసరమో తీసుకోవాల్సిన అవసరమో గాంధీ కుటుంబానికి లేదు. రెండోది, కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి రాసినటువంటి లేఖ విషయంలో కూడా చాలా సీరియస్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రం నుంచి పోయేటువంటి పన్నులు ఎంత, కేంద్రం నుంచి మన రాష్ట్రానికి కేటాయించే బడ్జెట్ ఎంత, దానిపై మేము చర్చకు రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా వారు కోరారు. ఇక కవిత అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. కవిత విషయంలో ఆనాడు లిక్కర్ కేసులో జైలుకు పోయింది కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు కోర్టు తీర్పును కూడా మేము స్వాగతిస్తాం. ఇక ఆ అంశాన్ని ప్రస్తావించారు. ఏదేమైనా లిక్కర్ కేసు వల్ల ఆ రాజకీయ భవిష్యత్తు మాత్రం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది అని చెప్పి కూడా వారు ప్రస్తావించారు. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.